మరోసారి మాజీ సీఎం కేసీఆర్ యశోద హాస్పిటల్‌కి అటెండ్ కావడం అనేది జరిగింది. సో, 2 రోజుల క్రితమే తను యశోద హాస్పిటల్‌లో దాదాపుగా 3 రోజులు గూడా ఉన్నటువంటి పరిస్థితి. సో, ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు గావచ్చు, బండి సంజయ్ గావచ్చు, ఇతర పార్టీ నేతలు గూడా త్వరగా కోలుకోవాలని జెప్పేసి గూడా ప్రతి ఒక్కరు చెప్పారు. సో, తర్వాత అంటే తను టెస్ట్ చేపించుకున్న తర్వాత ఓ 2 రోజులు మళ్ళీ మరోసారి గూడా యశోద హాస్పిటల్ వైద్యులు వారిని రమ్మనడం. సో, ఈరోజు చెకప్‌లో భాగంగా మరోసారి వారు అటెండ్ కావడం అనేది జరిగింది. సో, ప్రస్తుతం తనకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది కూడా జరిగింది. సో, అంటే దాదాపుగా ఇట్లా వరుసగా హాస్పిటల్‌కి వెళ్తుండడంతోటి బీఆర్ఎస్ కొంతమంది కార్యకర్తలు మాత్రం టెన్షన్ పడ్డారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, కేసీఆర్ వెంబడి ఇటు హరీష్ రావు గారు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నాయకులు కూడా వారి వెంబడి అటెండ్ కావడం అనేది జరిగింది. సో, ప్రస్తుతం వారికి కేవలం చెకప్ కోసం మాత్రమే అని చెప్పేసి కూడా చెప్పారు. సో, అంటే హై ఫీవర్ కావచ్చు, తర్వాత బీపీ అప్ అండ్ డౌన్ కావచ్చు, అలాగే మిగతా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే విషయంలో కూడా రీసెంట్‌గా వారు స్కానింగ్ తీపియడం, తర్వాత కొన్ని టెస్ట్‌లు చేశారు. దానికి సంబంధించి కూడా ఒక 2 రోజులు కూడా బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పేసి హాస్పిటల్‌లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. దాదాపుగా చాలా మంది కూడా వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించడం, తర్వాత అక్కడ కూడా వారు కోలుకున్న తర్వాత తెలంగాణ రాజకీయాల గురించి కూడా మాట్లాడడం అనేది కూడా జరిగింది. సో, ప్రస్తుతం మాత్రం కేవలం ఇది చెకప్ కోసమే. సాయంత్రం వరకి మళ్ళీ డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, ఇప్పటికి అంటే దాదాపుగా వారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు కింద పడడంతోటి కొంతవరకు కాళ్ళకి ఫ్రాక్చర్ కావడం, తర్వాత వరుసగా అంటే నెలకోసారి కూడా ఈ విధంగా చెకప్‌లు చేపించుకోవడం తోటి కొంతవరకు అంటే కేసీఆర్ ఆరోగ్యం పైన గూడా ప్రతిపక్షాలు, అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా వారు అంటే త్వరగా కోలుకోవాలి, అసెంబ్లీకి రావాలి అని జెప్పేసి కూడా వారు చెప్పినటువంటి మాట. ప్రస్తుతం అయితే ఎటువంటి టెన్షన్ లేదని జెప్పేసి కూడా